IAS ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఆస్తులపై అధికారులు కొరడా జులిపించారు. దీనికి సంబంధించి ఆయనకి నోటీసులు పంపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కేతిరెడ్డి ప్యాలెస్లపై సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన సంగతి కూడా మనకు తెలిసిందే. టీడీపీ అధికారంలోకి రాగానే గుడ్ మార్నింగ్ స్టార్ అక్రమాలపై చర్యలు తీసుకుంటామంటూ ఆయన ప్రకటించారు. ధర్మవరం చెరువును ఆక్రమించే ఫామ్ హౌస్ నిర్మించారంటూ లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. తాజాగా నోటీసులు పంపారు. వారం రోజుల్లో చెరువును ఆక్రమించి నిర్మించిన ప్యాలెస్ ను ఖాళీ చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మరదలు గాలి వసుమతికి రెవెన్యూ అధికారులు నోటీసులు పంపించారు. చెరువు స్థలం 7 రోజుల్లో ఖాళీ చేయాలని అందులో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ భూమితో కలిసి చెరువును సైతం కబ్జా చేసినట్లు, దాదాపు 30 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లుగా అధికారులు నిర్ధారించారు. అనంతపురంలోని చెరువు కబ్జా నోటీసులపై కేతిరెడ్డి ఫేస్బుక్ లైవ్ ద్వారా స్పందించారు. చీకటి ఉన్నట్టే పగలు కూడా ఉంటుంది, ఖచ్చితంగా వీటన్నింటికి సమాధానం ఇచ్చే రోజు వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. నా భూముల విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాను. ఈ విషయం హైకోర్టులో ఉన్నప్పటికీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కంటెంట్ ఆఫ్ కోర్టు కింద కేసు వేస్తాను. నా నోటీసుల వెనక ఖచ్చితంగా రాజకీయ కోణం ఉంది. నాపై చేసిన ఆరోపణల మీద గతంలోనే హైకోర్టుకు వెళ్లానన్నారు కేతిరెడ్డి. WP 24921 ప్రకారం కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఉల్లంఘించినారు కాబట్టి వీళ్ళందరి మీద కూడా కంటెంప్ట్ చేయడం జరుగుతోంది. సో ఒకసారి నేను తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ గా అది కోర్టు పరిధిలో ఉన్న వరకు ఉంది కాబట్టి ఎంతవరకు మాట్లాడొచ్చు, ఏ విధంగా అని చెప్పేసి కంప్లీట్ గా డాక్యుమెంట్స్ తో మీ ముందరికి వస్తాను. సో చేసే ప్రక్రియ అదంతా కూడా ప్రజలకు ఇచ్చిన దానిలకు వీటిని అన్నిటినీ కూడా గాలికి వదిలేసి కేవలం మీడియా అటెన్షన్ కోసం, నా రిప్యుటేషన్ ని స్పాయిల్ చేయడం కోసం ఇవి చేస్తున్న పద్ధతిగా కనపడుతుంది. సో దర్ ఇస్ నో డౌట్, ఎవరైతే ఈ క్రమంలో ఇవన్నీ చేస్తున్నారో, ఇలాంటివన్నీ చేస్తున్నారో ఎక్కడికి పోదు. పగలు ఎలా ఉంటుందో రాత్రి అలాగే ఉంటుంది. డెఫినెట్ గా ద డే విల్ కమ్. ఎవరెవరైతే దీనిలో చేసినారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా యాక్షన్స్ చట్ట ప్రకారం తీసుకోబడతాయి.